మోకాళ్ళ యాత్ర, దొల్లుడి యాత్ర, పొర్లు దండాల యాత్ర. నువ్వు ఎన్ని పొర్లు దండాల యాత్రలు చేసినా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎమర్జీ కాలేవు. జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన లేకుండా పాదయాత్రలు చేస్తాడు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు యువగళం పాదయాత్ర అనేది దాంట్లో ఒక క్లారిటీ ఉంది. లోకేష్ గారు ఇప్పుడు ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా తయారయ్యాడు. అసలు పాదయాత్ర ఎందుకు చేస్తారంటే అధికారంలో రావటం కోసం కాదు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను అన్నింటి కూడా తెలుసుకొని ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేక భావాన్ని ఏ విధంగా మనం ఆ పొరపత్యాలని ఉన్నటువంటి అంతరాలని తొలగించడం కోసం ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్ని గుడ్ గవర్నర్స్ ఇవ్వటం కోసం చేసేటువంటి ప్రక్రియ భాగమే ఆ వాకింగ్ అనేది. దాన్ని నువ్వు ఒక ప్రహాసనంగా మార్చుకొని అధికారం రావటం కోసం అధికారమే పరమావధిగా నువ్వు చేస్తున్నటువంటి పిచ్చి పనులు. నేను రెండింటికి తేడా చెప్తాను. యువగళం తీసుకున్న తర్వాత అద్భుతమైనటువంటి ఒక నాయకుడిగా ప్రజలకు ఏమైతే కోరుకుంటున్నారో వాటికన్నా సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ పరిపాలన ఈరోజు ఇస్తున్నటువంటి నేపథ్యం చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఏమి నేర్పించావు? హ్యాబిచువల్ క్రిమినల్స్ని తయారు చేశావు. రాష్ట్రంలో నువ్వు పెద్ద పెద్ద యాక్టివిటీస్, ఏవి యాక్టివిటీసు? డిజాస్టర్ చేసేసి ప్రజల్ని ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేసి ప్రభుత్వ సొమ్ముని దాచేసుకొని హ్యాబిచువల్ క్రిమినల్స్ని తయారు చేసినటువంటి నేపథ్యం మొత్తం కూడా అదంతా కూడా నీకే అంకితం. నువ్వు పాదయాత్రలో నేర్చుకుంది ఏంటంటే దొంగలు తయారు చేయడం కోసం, హ్యాబిచువల్ క్రిమినల్స్ తయారు చేయడం కోసం, ప్రజలు సమాజాన్ని డిస్మాంటిల్ చేయడం కోసం తయారు చేసినటువంటి శక్తులను తయారు చేసుకొని నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నావు. ఇక్కడికి తేడా ఏంటంటే సైతాను సైన్యాన్ని తయారు చేశావు. ఆ సైతాను సైన్యాన్ని తరిమి కొట్టడం కోసం యువగళం స్టార్ట్ అయింది. ఇంకొక అంశం ఏంటంటే ప్రధానమైన అంశం ఈ రోజున మీరు చూశారు దావోస్లో కూడా, జ్యూరీలో కూడా. మొన్న లాస్ట్ టైం జరిగినటువంటి అమెరికా వెళ్ళినప్పుడు కానీ, ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే వేరే దుబాయ్ వెళ్ళినప్పుడు కానీ, అనేక కంట్రీస్ వెళ్ళినప్పుడు కానీ ఎన్ని ఎంఓయూలు. ఏదైతే యువగళం పాదయాత్రలో 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తానని చెప్పినటువంటి వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేయటం కోసం 6,25,000 కోట్ల రూపాయలు విశాఖపట్నంకి ఎంఓయూలు చేసుకొని ఏదైతే గూగుల్ డేటాబేసు వ్యవస్థను తీసుకొచ్చి ఎకోసిస్టమ్ని డెవలప్ చేస్తున్నటువంటి విధానం చూస్తూ ఉంటే ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి నాయకుడు, భవిష్యత్తు నాయకుడు ఉద్భవించాడు. అతను మాట్లాడుతున్నటువంటి ఇంగ్లీషు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి ఇంగ్లీష్ చూస్తేనేమో జంగిల్ ఇంగ్లీష్ లాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారు మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్ లాగా ఉంది. అది దానికి ఇతనికి తేడా ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, వ్యూస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ వర్డింగు, అసలు కన్విన్సింగ్ కెపాసిటీ, అసలు ఎంతమంది ఆకర్షితులవుతూ ఉన్నారో. అసలు ఒక అద్భుతమైనటువంటి నాయకుడిని ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని నడిపించడం కోసం చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు మనవడి రూపంలో అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చారు. ఈ రోజున నువ్వు ఉండవు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కుల్లాలను అడ్డం పెట్టుకొని కుక్కమూతి పిందిలాగా మనాన్ చచ్చిపోయాడు అని చెప్పి అక్కడెక్కడో పావురాల గుట్టలో శవాలను అడ్డం పెట్టుకొని నువ్వు వదార్పు యాత్రలు చేసి చివరికి కన్నీళ్లు పెట్టుకొని సాగు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా నీకు అధికారం వస్తే ఏం చేసావు? ఈ రాష్ట్రంలో అడవిని చేసావు. 29 గ్రామాలు ఏమైపోయినాయి? ఈ రోజున క్వాంటమ్ వ్యాలీ అత్యద్భుతమైనటువంటి ప్రపంచ చరిత్రలోనే అక్కడ జినోమ్ వ్యాలీ నుంచి ఈ రోజున ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ దాకా వచ్చిందంటే ఆ సిలికాన్ వ్యాలీలో ఉన్నటువంటి అద్భుతాల కన్నా మహత్తరమైన అద్భుతాలు అంతరిక్షం నుంచి అమరావతి దాకా, ఆవకాయ నుంచి అమెరికా దాకా అసలు ఎంత అద్భుతమైనటువంటి పరిపాలన ఇస్తూ ఉంటే నేను మోకాల యాత్ర చేస్తాను, పాదయాత్రలు చేస్తాను. గతంలో చేసిన పాదయాత్రే కదా ఈరోజు నువ్వు కొత్తగా చేసే దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా. నువ్వు అసలు సిగ్గు ఎగ్గు లేదబ్బా, నువ్వు మార్చుకో. నీకు అసలు సమస్యల పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తివి. నువ్వేదో నలుగురు
ప్రచార ఆర్భాటాలతో 10 మంది కోటరీని పెట్టుకొని 10 మంది పరిచయం ఉంటే తండ్రి పేరు చెప్పుకొని బతికేటువంటి హీన స్థితిలో ఇంకా నువ్వు ఉండావంటే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మార్చుకో, రాజకీయాల నుంచి పలాయనం చిత్తగించు. కొత్త తరం వస్తుంది, కొత్త పార్టీలు వస్తాయి, ఆ యొక్క ప్రతిపక్ష నాయకుడి హోదా వాళ్ళకి దక్కుతుంది, ఆ స్పేస్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. అసెంబ్లీ అనేటువంటి యుద్ధం ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి స్థానంలో నువ్వు ఉండాల్సినటువంటి వ్యక్తివి. అసలు నువ్వు దానికి అనర్హుడు అని చెప్పి ప్రజలంతా కూడా తిరస్కరించి 11 సీట్లు ఇస్తే సిగ్గు ఎగ్గు లేకుండా తగురమ్మా అని చెప్పి స్పీకర్ని నువ్వు సొక్కాలు పట్టుకుని ప్యాంట్లు పట్టుకొని గుంజుతా వ్యవస్థలో ఒక విధమైనటువంటి ఆవిష్కృతం చేస్తా, నాకు ప్రధాన ప్రతిపక్షం ఉండి ఎట్టిస్తారు నీకు 11 సీట్లకి? చట్టంలో లేని దాన్ని చట్టం నీ చేతిలో తీసుకుంటావా? అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి అందరినీ ముఖ్యమంత్రులు చేసే స్థాయికి, ఎమ్మెల్యేలు చేసే స్థాయికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో, ప్రజా పరిపాలన జరుగుతున్నటువంటి నేపథ్యంలో నువ్వు ఏమిటి ఈ రోజున అంటే నీ చేతిలో తీసుకుంటావా రాజ్యాంగాన్ని? రాజ్యాంగంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలకు అనుగుణంగా స్పీకర్ గారు నీకు ఇస్తారు ఆటోమేటిక్గా. ఇప్పుడు నువ్వు మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నావు, మన గెలవలేదు, మరి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవచ్చుగా పోయి. మరి గవర్నర్ ఎందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేశారు? దానికి నువ్వు ఓకే అన్నావు కదా. అటువంటి పరిస్థితుల్లోనే నువ్వు స్పీకర్ గారు చెప్పింది రూలింగ్ నువ్వు వినాలి కదా. నువ్వు వినవా? నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా లేదంటే సిగ్గు ఎగ్గు లేకుండా నాకి నువ్వు దిగు నేను ఎక్కుతా, నేను దిగు నేను ఎక్కుతా, అందరు ఎమ్మెల్యేలతో పాటు నాకు ఇస్తానంటే నువ్వు ఒక ఎమ్మెల్యేగా జనం ఓట్లేసింది నీకు పులివెందల్లో. అందరు ఎమ్మెల్యేలకు 175 మందికి ఎంత టైం ఇస్తారు, నీకు అంత టైం ఇస్తారు. అంటే నీకు ప్రాధాన్యత లేదని చెప్పేశారు ప్రజలు, తెలుగు వాళ్ళు. అంటే నువ్వు సమస్యల పట్ల మాట్లాడట్లేదు, స్పందించట్లేదు, ముఖ్యమంత్రికి నువ్వు అనర్హుడివి, ప్రతిపక్ష నాయకుడికి కూడా నువ్వు అనర్హుడివి అని తేల్చేశారు. బట్టబయలైపోయింది. ఇంకా నేను నువ్వు పరిపాలన చేస్తేనేమో 15 బడ్జెట్లు ఉంటాయా? అంటే నువ్వు పరిపాలన చేస్తే 15 బడ్జెట్లు ఉంటాయా? అంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తే 5 బడ్జెట్లు ఉంటాయా? ఎవరికి చెప్తారండి కోడిగుడ్ల మీద ఏకలు బిగుతావు? అసలు నువ్వు మాట్లాడేదానికి అర్థమేమన్నా ఉందా అసలు చెప్పండి. ఇక్కడ చిన్న పిల్లోడికి కూడా తెలుసు కదా, ఎవరు పరిపాలన చేసినా 5 ఏళ్ళు 5 బడ్జెట్లు ఉంటాయి. ఇట్స్ ఎ వెరీ క్లియర్. 2 బడ్జెట్లు అయిపోయినాయి అంటే 2 సంవత్సరాలు అయితే 2 బడ్జెట్లు కావా? అదే నువ్వేదో కనిపెట్టావా ఐన్స్టీన్ లాగా, వాస్కోడి గామా లాగా? పిచ్చోడువా మంచోడువా? ఇది కనిపెట్టడానికి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలా? ఇంకో 3 ఉంటాయి. ఇంకో సంవత్సరాల తర్వాత నేను పాదయాత్ర చేస్తా. నువ్వు మోకాళ్ళ యాత్ర చేస్తే, పాదయాత్ర చేస్తే, పొర్రు దొండాలు పెడితే, దేకితే అసలు నీ మాట ఎవడింటారు? గతంలో చేసినంత కూడా నువ్వు హ్యాబిచువల్ క్రిమినల్స్ తయారు చేసావు కదా పాదయాత్రలో. ఇప్పుడు నువ్వు సాధించేది ఏంటంట? కొండంతో వెలుగును పట్టినట్టుగా. కల్తీ నెయ్యి విషయంలో కూడా అవశేషాలు ఏమి లేవని చెప్పి సిట్ ఇచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు విస్తృతంగా సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు. దాని మీద ఎలా స్పందిస్తారు? ఏమంటే దొంగ అని వాళ్ళని అంటా ఉంటే దొంగ అంట. వాళ్ళు మేము దొంగతనం చేసామని చెప్తారా ఎవడైనా? దొంగ పోలీసులు పోయి 3rd డిగ్రీ వేస్తే అప్పుడు చెబుతారు, సిట్టోళ్ళు తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ చేస్తే చెబుతారు. పేపర్లకు ఇవ్వటానికి ఏముందండి? మీడియాకి 200 కోట్ల రూపాయలు పెట్టుకొని బుల్డోజ్ చేసుకుంటా ఉన్నారు సోషల్ మీడియాలో. అవన్నీ ఏముంటుంది? బూమ్రాంగ్, అదంతా కూడా ట్రాష్. నిగ్గు తేల్చారు ఆడు వైవి సుబ్బారెడ్డి పిఏగా ఉన్నటువంటి అయ్యప్ప ఉన్నాడు. వాడు మొత్తం కూడా మధ్య మీడియేటింగ్ చేశాడు. హైదరాబాదులో ఢిల్లీలో అక్కడ ఏపీ భవన్లో ఉండి ఇతను గత పిఏగా ఉండి సుబ్బారెడ్డి గారు అప్పుడు చైర్మన్గా ఉంటే అన్నీ చేశారు, చేయాల్సినవి అన్నీ చేశారు, అయిపోయింది. ఇంకా కల్తీ మద్యం గురించి దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా దాంట్లో మేము లేము దీంట్లో మేము లేము అని చెప్పి అక్కడ దారుణంగా నార్త్ ఇండియా వాళ్ళతో వీళ్ళు కొల్లుడైపోయి తక్కువ రేట్లతో తీసుకొచ్చి కల్తీ నెయ్యి చేసి ఆ రోజున లడ్లు అందరికి ఆహారాన్ని పెట్టారు భక్తులందరూ. ఆ భక్తులు ఆ దేవుడు యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు. ఎక్కడ కనీసం నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వమని చెప్పి తరివి కొట్టాడు. నీకు ఇంకా బుద్ధి రాకపోతే అన్యమత ప్రచారాలు చేయటం ఏంటి? నువ్వు రకరకాల విధాలుగా
భక్తుల మనోభావాలను దెబ్బతీయటం, కల్తీనేవి చేయటం, అక్కడ దొంగతనాలు చేపించటం, ఆ దొంగతనాలు చేసింది కాక ఏది మీకు అందరికి కూడా తెలుసు కదా, పరకామణిలో దొంగతనాలు చేయించటం, మళ్ళా ఎవడైతే కంప్లైంట్ ఇచ్చాడో వాడిని అప్రూవల్గా మార్చటం, ఆ సతీష్ అనేవాడిని చంపేయటం, సాక్ష్యానికి వస్తూ ఉంటే కేసు పెట్టినోడి మీద వీళ్ళందరూ కలిసి లోక్ అదాలత్లో కేసులు, తప్పుడు కేసులు పెట్టించి లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. హైకోర్టు చివాట్లు పెట్టింది, హైకోర్టు సిట్టు వేయమంది, సిట్టు వేసిన తర్వాత రిపోర్ట్లన్నీ కూడా సబ్మిట్ చేశారు. అవన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి. ఇవన్నీ గోయింగ్ ఆన్. ఇవన్నీ కూడా ఆ రోజున ఉన్నటువంటి భూమా కరుణాకర్ రెడ్డికి తెలుసు, వైవి సుబ్బారెడ్డి గారికి తెలుసు, ఎప్పటి నుంచో దొంగతనాలు జరుగుతున్నాయని తెలుసు. అక్కడికి వచ్చినటువంటి పరకామణిలో లెక్కించేటువంటి భక్తుల యొక్క మనోగతాలు దెబ్బతింటం కోసం వాళ్ళు వాలంటరీగా వస్తే వాళ్ళ యొక్క లోదుస్తులు కూడా చెక్ చేసి లోనకు పంపించేటువంటి పరిస్థితికి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్, పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు బయట అవుట్సోర్సింగ్లో ఎంప్లాయ్మెంట్ ఇచ్చి బాధ్యతలు లేనటువంటి సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేసి అక్కడ భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తా అసలు వీళ్ళు రాజీ చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి పాలకవర్గం అంటే పిల్లి గుడ్డిదైతే ఎలుక డ్యాన్స్ వేసిందంట. అట్టా పాలక మండళ్ళన్నీ కూడా గుడ్డి అయితే ఎదుటివాడు ఏం చేస్తాడు? దొంగతనాలు చేస్తాడు, మానభంగాలు చేస్తాడు, మర్డర్లు చేస్తాడు, తిరుమలలో అన్యాక్రాంతం చేస్తాడు, అన్యమత ప్రచారం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి అన్ని సంపదలను సృష్టించుకొని హ్యాబిచువల్ క్రిమినల్స్గా కోటాను కోట్ల రూపాయలు దోసేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ అజమాయిషీ లేకుండా ఆయన అంటాడు, అదే ఉందిలేండి, $10-12,000 ఎంతో చిన్నదే కదా దొంగతనం జరిగింది అంటే, పావలా దొంగతనం చేసిన ఒకటే, ₹10 దొంగతనం చేసిన దొంగే కదా అంటే నువ్వు దాన్ని సమర్థిస్తావా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు? ఇది చాలా దారుణమైనటువంటి అంశం. మీ అందరూ కూడా జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట ఉండారు. అది ప్రజాస్వామ్యం, ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. మేము మీ మీద కక్ష సాధింపదలుచుకుంటే మీరు ఎవ్వరు కూడా ఉండేవాళ్ళు కాదు. మీరు రాత్రికి రోజు యాగి చేస్తారు, రఫా 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 అని. మేము ఎక్కడెక్కడో మేకపోతులు తల నరికినట్టుగా ఎక్కడెక్కడో జరిగేటువంటి కార్యక్రమాల్లో ఆ రక్తాన్ని మీ అందరికి పోస్తాం, ఆ రక్తాన్ని మేమంతా కూడా దల్లుతాం, ఆ రక్తంతోనే మేము ఫైట్ చేస్తాం, మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మొత్తాన్ని కూడా భూస్థాపితం చేస్తామనేటువంటి ఆ రఫా భాష అది చాలా తప్పు మిస్టర్. దాన్ని నమ్ముకున్నావు, అది నమ్ముకున్నవాడు కత్తిని పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు, ఫ్రాక్షన్ చేసేవాడు ఫ్రాక్షన్తోనే పోతాడు. ఎప్పుడు మీ బాబాయి దగ్గర గొడ్డల కత్తి దగ్గర నుంచి గులకరాయి దాకా, మధ్యలో వచ్చినటువంటి కోడి కత్తి దగ్గర నుంచి చంద్రశేఖర్ దాకా, డెలివరీ చేసినటువంటి సుబ్రహ్మణ్యం దాకా వీళ్ళందరినీ డెలివరీ చేశారు. సాల్మన్ చనిపోయాడంట, అది వ్యక్తిగత కక్షలతో ఏదో పల్నాడులో జరిగితే దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం వాళ్ళు వాడిని హతమార్చారు, ఈయన్ని హతమార్చారు అంటూ ఉన్నారు. ముసలి కన్నీరు కారవద్దు. దళితుల పట్ల చాలా స్పష్టంగా ఉన్నాము తెలుగుదేశం పార్టీ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆకలి దప్పుల్లో ఇంచే పుట్టింది తెలుగుదేశం పార్టీ. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అగ్రతాంబూలం ఇచ్చింది. 82 దాకా అడ్రస్ లేనటువంటి కులాలన్నిటికి కూడా ఈ రోజున అడ్రస్ కల్పించి నాయకులను తయారు చేసి మంత్రులుగా పెద్ద పెద్ద స్థాయిల్లో స్పీకర్ దగ్గర నుంచి అన్ని స్పీకర్ స్థాయిల్లో పెట్టినటువంటి ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మాదిగాని గురునాథం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు.